చూసావా అమ్మా ఎంత హార్ష్ గా మాట్లాడుతున్నాడు. అన్నయ్య ఎవరు చెప్పినా వినట్లేదు. అండ్ నా లైఫ్ గురించి ఎంత క్విక్ గా డెసిషన్ తీసుకున్నాడు. కొంచెమైనా ఆలోచించాలి కదా. పైగా అదే నాకు మంచిదని ఫిక్స్ చేసేసాడు. ఎలా అమ్మా ఎలా అమ్మా ఎలా అమ్మా ఎలా అమ్మా? ఎందుకు అన్నీ ఎలా ప్రవర్తిస్తున్నాడు? అట్లీస్ట్ నీ మాటైనా వినలేదు. అఖి, అభయ్ ఆవేశంలో ఉన్నాడు. తన కోపం నీ మీద కాదు, రవి మీద. ఎక్కడ నువ్వు రవికి మరింత దగ్గరైపోతావో అన్న తొందరపాటులో నీ పెళ్లి రాకేష్తో చేస్తానని చెప్పాడు. అదేదో కోపంలో యాక్సిడెంటల్ గా చెప్పేసుంటాడు. నేను మాట్లాడతాను కదా, తన డెసిషన్ మార్చుకునేలా నేను చేస్తాను. లేదమ్మా, అన్నయ్య ఎవరు చెప్పినా వినేలా లేడు. నాకు చాలా భయం వేస్తుందమ్మా. నా లైఫ్ నా చేయి దాటిపోతుందేమో అని చాలా భయంగా ఉంది. అఖి, ఏడవకని చెప్పాను కదా. అమ్మని చెప్తున్నాను, అమ్మని చెప్తున్నాను, అమ్మని చెప్తున్నాను, అమ్మని చెప్తున్నాను, అమ్మని చెప్తున్నాను. నీకు నచ్చకుండా ఏది జరగదు. నేను అబ్బాయితో మాట్లాడతాను, సరేనా? అన్నయ్య ఒప్పుకుంటాడా? అమ్మ చెప్తే ఎవరైనా కాదంటారా? ప్లీజ్ అమ్మా, ఏదో ఒకలా అన్నయ్య డెసిషన్ చేంజ్ చేసుకునేలా చేయి. ఆ రాకేష్ అన్ని అనుకునేంత మంచివాడు కాదు. సరే అఖి, అమ్మ చెప్పిందంటే చేస్తుంది, అంతే. ఇంకేడవకూడదు. గుడ్ గర్ల్ కదా. అమ్మ చెప్పినట్టు వినాలి, ఓకే? రిలాక్స్గా పడుకో. పడుకో. శంకర్ గారు, మీరెప్పుడు వచ్చారు? అది అభయ్ కోపడ్డాడని అక్కి ఏడుస్తుంటే తనని ఓదారుస్తున్నాను. విన్నాను. విన్నారా? శంకర్, నేనే అక్కీని ఓదార్చమని గౌరీని పంపాను. గౌరీ దగ్గరైతే అక్కీ కాస్త రిలీఫ్ ఫీల్ అవుతుందని. గౌరీ గారు, మీరు అక్కీని ఏమని ఓదార్చారు చెప్పండి. అదే కదా నేను చెప్పేది. మీరు అబ్బాయితో మాట్లాడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించాలి. లేండి. నేనా? నేను చెప్తే మాత్రం అబ్బాయి ఎందుకు వింటాడు? అబ్బా, అలా అంటారేంటండి? రాత్రి కదా. నేను నాన్నలా బాధ్యత తీసుకుంటానన్నారు. ఇప్పుడు వెనకడుగేస్తారేంటి? వెనకడుగంటే మరి రాత్రి ఏదో ఎమోషనల్ గా అనేసాం. అసలు మీకు విషయం అర్థం కావట్లేదండి. మనల్ని పిలిచి మనకు ఉద్యోగాలిచ్చి మనకి ఇంట్లో ఉండడానికి చోటిచ్చి ఇప్పుడు మనం వాళ్ళకి సలహాలు ఇచ్చామనుకోండి, అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం అనుకోరు. ఒకవేళ అలా అనుకుని మన ఉద్యోగాలు తీసేస్తే? శంకర్ గారు, మీరేంటండి పెద్ద ఉద్యోగం వచ్చేసరికి ఇంత సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారు? అక్కి బాధపడితే మీరు తట్టుకోగలుగుతారా? తట్టుకోలేననుకోండి. మరి ఇంకేంటి, వెళ్ళి అబ్బాయితో మాట్లాడండి ప్లీజ్. లేదంటే అక్కి చాలా బాధపడుతుంది. అవును శంకర్, అబ్బాయి నీ మాట అయితేనే వింటాడు. అబ్బా జెండే గారు, మీ మాట వినండి, నా మాట ఎలా వింటాడండి? అబ్బా, మీరంటే నేనంటే గౌరవం ఉందండి, వింటాడు. చెప్దాం రండి. అవును శంకర్. గౌరీ గారు, ఆగండి ఆగండి, హడావిడి పడిపోకండి. ఇప్పుడు అసలు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అతన్ని ఎలా కన్విన్స్ చేయాలని కాస్త బుర్రకు ఐడియా తట్టాలి కదా. ఒక నిమిషం థింక్ చేయనివ్వండి. ఓకే ఓకే, ఆలోచించు. జ్యోతి, ఏంటి ఇంకా రెడీ కాలేదు? అక్కీ పాప నిశ్చితార్థానికి వెళ్ళాలని చెప్పాను కదా. చెప్పడానికి మీకు బుద్ధి లేకపోయినా తగుదనమ్మా అంటూ రెడీ అయి వెళ్ళడానికి నాకైనా బుద్ధి ఉండాలి.
నా ఇంటి కోడలు కావాల్సిన అక్కీకి వేరే ఎవరితోనో నిశ్చితార్థం జరుగుతుంటే మీకు సంతోషంగా ఉందేమో, కానీ నాకు ఇక్కడ కడుపు మండిపోతుంది. నోర్మై శుభమా అని అక్కి నిశ్చితార్థం జరుగుతుంటే ఏంటి ఆ మాటలు? దేవుడు ఎవరికైనా న్యాయమే చేస్తాడు. అక్కి స్థాయికి తగ్గ వ్యక్తితో పెళ్లి జరగడమే న్యాయం. అవునా? ఆ వ్యక్తికి స్థాయి ఉంటే సరిపోతుందా? మంచి మనిషి అవ్వక్కర్లేదా? రాకేష్ గాడు నా కొడుకు కాలి గోటికి కూడా సరిపోడండి. నా కొడుకు బంగారం అండి, వాడు బంగారం. మన బిడ్డ మనకు బంగారమేనే, కానీ ఎదుటి వాళ్ళకి కూడా నచ్చాలి కదా. అనవసరమైన రాద్ధాంతం చేయకుండా బయలుదేరు, వెళ్ళి అక్కీని ఆశీర్వదించొద్దాం. ఏమని ఆశీర్వదించమంటారు? ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడుస్తూ బతుకమ్మని వెళ్ళి దీవించమంటారా? నా వల్ల కాదులేండి. మీకెలాగో మనసు లేదు కదా, మీరు వెళ్ళి ఆశీర్వదించరండి. అమ్మా, ఎందుకు ఊరికే గొడవ చేస్తావు? నాన్న పిలుస్తున్నాడు కదా, వెళ్ళి హాకీ బాగుండాలని ఆశీర్వదించిరా. రే రవి, ఏదిరా? ఏది? నా కళ్ళలోకి చూసి చెప్పా మాట. ఎందుకు రవి మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడతావు? చాలే నోర్మి, నువ్వు వాడికి లేనిపోని నూరు పోయికో. నువ్వు రానన్నావు కదా, నేను వెళ్ళొస్తా. ఇవాళ్టితో అన్ని సమస్యలు తీరిపోతాయి.